చైనా అన్నా చేయబెట్టకన్నా అశోక్ చిన్నపిల్లాడు సార్ చిన్నపిల్లాడు తుడిచండి అదే అశోక్ తుడిచే సార్ వాయిస్ ఇస్తారు అందుకోసం తుడిచేస్తారు వచ్చేమా అట్టే వెళ్ళిపో మీరు పట్టుకోండి నాకు పట్టుకోండి చేసి అశోక్ అన్న నో ఇంకొకరికి నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కొన్ని వేల మంది ముందుకు వచ్చి పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు నా బర్త్డేకి సంబంధించి ఈరోజు చాలామంది పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ నాయకులు కానీ వీరందరూ కూడా దగ్గరగా వచ్చి ఈరోజు ఈ సెలబ్రేషన్స్ చేయడం దీన్ని ఒక బాధ్యతగానే తీసుకుంటాను. వీరందరూ ఎంతో నమ్మకంగా ఈరోజు పార్టీ కార్యక్రమాల్లో కానీ ఇటువంటి కార్యక్రమాల్లో కానీ పాల్గొంటున్నారు. ఈ నమ్మకానికి తగ్గట్టుగా రాబోయే రోజుల్లో నేను తప్పకుండా పనిచేయడం మొదటి నుంచి కూడా నేను కాలేజ్ ఫీల్డ్లో కానీ రెడ్ క్రాస్లో కానీ అదేవిధంగా పొలిటికల్గా వచ్చినప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఏదైతే నాకు ఒక బాధ్యత అనిపిస్తే ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో జరగాలని మొదటి నుండి ప్రయత్నిస్తున్నాను. ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో నెల్లూరు నగర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి సంబంధించి పార్టీ యాక్టివ్గా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉత్సాహంగా ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ప్రతిపక్ష పార్టీగా గట్టిగా ప్రజల పక్షాన పోరాటాలు అలానే ప్రజల సమస్యలని ప్రభుత్వానికి తెలియజేయాలని యాక్టివ్గా పనిచేస్తామని కూడా తెలియజేస్తామని అలానే ఈరోజు ఎవరైతే ప్రతిపక్షంలో పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం ఈరోజు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అందరినీ కూడా మనసుకు దగ్గరగా ఏ సమస్యలను కూడా వాటితో పాటు నిలబడడం కూడా ప్రత్యేకంగా ఈరోజు అన్ని డివిజన్లలో కూడా రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలు
మాట్లాడు. మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు సార్ ఎంతో వాడల ఒక పండగ వాతావరణం కనపడుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సార్ పుట్టినరోజు, మా పుట్టినరోజు, మా ఇళ్లలో వాళ్ళ పుట్టినరోజు, మా అన్న తమ్ముళ్ళు పుట్టినరోజుగా భావించి సొంతగా నిధులతో ఈరోజు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నాము అనే ఉద్దేశం లేదు. సార్ అందుబాటులో ఉంటూ అతి త్వరలో జనాల గుండెల్లో నిలబడిన వ్యక్తి ఈరోజు మన చంద్రశేఖర్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి నేనున్నానని ధైర్యం చెబుతూ కార్యకర్తను ముందుండి నడిపిస్తున్న వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈరోజు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నాము, అధికార పక్షంలో ఉన్నాము అని చెప్పి ఎక్కడిని కూడా పొరపాటును కూడా కార్యకర్తలకి తెలియటంలా నిత్యం అందుబాటులో ఉంటూ ఉదయం లేచి ఎన్ని విద్యా సంస్థలు నడుపుతున్నా ముందు పార్టీ నాకు ఇచ్చిన బాధ్యత ముఖ్యం, నేను చేసే పని ముఖ్యం అనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్తకి ధైర్యం చెబుతూ ఈ భుజం కట్టుతూ ముందుకు పోండి, నేను ఉంటానని ధైర్యంతో నడిపిస్తున్న వ్యక్తి మన చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈరోజు అతి తొందరలో ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రశేఖర్ రెడ్డి గారే. ఈరోజు ప్రతి ఆర్టీసీ ఒక సమస్య కాదు, ఆర్టీసీ ఆత్మకూరు బస్టాండ్ సమస్య మీద కానీ ఏ సమస్య మీద కానీ అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈ వ్యక్తి ఒక కార్యకర్తకు అందుబాటులో ఉంటానని ధైర్యం చెప్పి పార్టీ ఈరోజు నిలబెడుతున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో ఇచ్చిన బాధ్యతని నేను నిర్వహిస్తానని చెప్పి ధైర్యం చెప్పి మీకు ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటానని చెప్తున్న వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు దినోత్సవం వాడల ఒక పండగ వాతావరణంలో జరుగుతున్నది. అధికార పక్షానికి భయపడకుండా ఎదురు నిలబడుతున్న వ్యక్తి ఒక చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలందరూ గుర్తు చేస్తున్నారు.